మన శ్రీను హీరోగా నీరజ హీరోయిన్ గా ఒక సినిమా రాబోతుందంట. డైరెక్టర్ ఎవరు? కాదు, మన నెల్లూరు సుబ్బు. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు సీను, ఒకవైపు నీరజ. ఎవ్వరూ నోరు మెదపరండి. ఇలాంటి సినిమాల్ని ఉపేక్షించకండి, వాళ్ళు ఆరోగ్యానికి హానికరం. ఎంతకే ప్రొడ్యూసర్ ఎవడు? చెప్పను. చూడు, లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్ along with నెల్లూరు నీరజ. కృష్ణానగరే మామా, కృష్ణానగరే మామా, సినిమారే లైఫ్ మామా, లైఫ్ అంతా సినిమా మామా. ఏమండి, ఫీల్డ్ లోకి వచ్చి హిట్లుంటే మాత్రం సూపర్ గా ఉంటుంది లైఫ్. ఫ్లాపులు వస్తే మాత్రం ప్రపంచం చూస్తుంది మనల్ని, అంత దరిద్రంగా చూస్తుంటుంది. ఇదిగో అంతా అయిపోయి ఇదిగో కౌశిక్ ప్రొడక్షన్స్ లో చేరా. యాంకరింగ్ చేయడమే ఎక్కువ ఆయనకి, ప్రొడక్షన్ హౌస్ అవసరమా? నన్ను పెట్టుకున్నాడు డైరెక్టర్ గా. చూద్దాం. హలో సార్, కౌశిక్ గారు, మీతో చిన్న మాట సార్. ఆ మ్యాటర్ చెప్పు. ఎవరిని పంపిస్తా అన్నారు? రే, అమ్మాయి పేరు నాకు తెలీదు. దాన్ని హీరో హీరోయిన్ గా పెట్టి సినిమా ప్లాన్ చేయి, ఓకేనా? బృందాసు గుమ్మాసు గోవిందా, వీడు హై క్లాసు టైం పాస్ ఏడు కూర్చోదు ఇంకానా? ఇది దొబ్బా నాతో అన్నావు కూడా సరిపోయింది. రాత్రిపూట లగిలీ కపుల్ సెంటర్ లో నిలబడి తిట్టంటుండు. నమస్కారం సార్. నమస్కారం. నీ పేరేందా? నమస్కారం సార్. పేరే నమస్కారమా? నీ పేరేంద్రా? నమస్కారం సార్. మీ అమ్మ పేరు సంస్కారం, మీ నాన్న పేరు అటకారు, నా పేరు గుడ్డుకారం. ఎవరెవరెవరే పేరు రా? వినపడదా? ఇదా రే లారీకుందిరా గూగుల్ చెవులా, ఇంకేమైనా పడొద్దా? సై చేద్దాం. ఇదో ఏదాలి సాయి చూడు. నీ పేరేంది? ముద్దు పెట్టిదా? ముద్దు పెట్టిదా? వీడి పేరేమైతే నాకెందుకు గాని, పాట పాడతావా? పాట గొంతు నొప్పా? పాట 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 ఆడేస్తుందా? పాడు. ఆడేస్తుందా? లేదు, పేడేస్తా ఉండు, పిడకలు తడతా. దరిద్రుడా, పాట పాడరా. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కలిగించింది, రాత్రిక నువ్వే కావాలి, ఆ రాగాలే నువ్వే కావాలి, రాత్రిక నువ్వే కావాలి. ఆపవాక పాడతా ఉండు, నువ్వు తగులుకో అందరినీ. ఆ పాట కదరా, వేరే పాట పాడరా. సూపర్ సార్. ఓకే ఓకే, బాగా నచ్చినట్టుంది నాకు. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం. ఎవరా ఎట తగులుకున్నావురా నువ్వు? నన్నా ఎట తగులుకున్నావుని? వేరే పాట రాదు నీక దరిద్రుడా. ఎవరు దరిద్రుడా? రే ఎదవా, నువ్వే ఎదవది. రే నీకు వినపడుతుంది? వినపడుతుంది అయితే. అంటే ఇందాకేమైందా? చెవిలో గుబులు ఉండింది, కొట్టిన దెబ్బకు పోయింది. అదే ఆడిపోయి పడిపోయింది. అది ఎవరి చెవులో? కౌశిక్ చెవులోనా? డైలాగ్ చెప్తా, చెప్పు సరేనా? చెప్తాను సార్. చిరంజీవి సినిమా చూసా 150? చూసా. దాంట్లో డైలాగ్ చెప్తా, చెప్పు. యాస్టీజ్ అట్నే చెప్పాలా? అది పని కాదు, చెప్పేస్తా. కానీ నుంచి చెప్పేవాడు నేను డైలాగులు. అమ్మా మా నాయన పంపించే సినిమా ఫీల్డ్ కి చిరంజీవి కంటే డైలాగ్ విను. మొన్న పవన్ కళ్యాణ్ కూడా డైలాగ్ విని చెప్పు, మధ్యలో తగులుకోవాక నత్తనా. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. ఉంటది ఉంటది ఏముంటుందిరా ఇంకా? డైలాగ్ చెప్పు. సరే సార్. దేవి ఎవడు దేవి? దేవి అన్నా నేను. డైలాగ్ ఏందా? పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. అదే సార్ చెప్తున్నా నేను. చెప్పు. దేవి ఎవరు చెప్పాడు దేవేనా? అంటే నాకు మూడు రాదు సార్. అయ్యా, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి వదలను నువ్వు ఈ దెబ్బ. అంటే అది మాత్రం వదలలేదు సార్ నాకు. కానీ వేసుకో అయితే. పొగరు నా ఇంట్లో ఉంటది, ఈ రోజు నా ఒంట్లో ఉంటది. కొత్తిమీర కట్ట, పుదీనా పచ్చడి, పువ్వాకు పొడి. ఇటు కాదు, రెండో డైలాగ్ చెప్తాంట నేనా? ఏ డైలాగ్ చెప్పంటావు చెప్పు. చెప్పు. ఏదైనా. సాత్కర్యంలో డైలాగ్ చెప్పా. బ్రహ్మాండం చెప్తాను ఆయన. విను బాగా. ఫంక్షన్ పిలిచాను సారు. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా. ఓకే సార్, చెప్పు. చిన్న డైలాగే, చాలా చిన్నది, చాలా చిన్నది. అది మళ్ళీ పవర్ఫుల్ గా చెప్తా. సమయం లేదు,
మిత్రమా ఏం సార్ మీరు చెట్టులు కొట్టుకున్నా ఎందుకు వస్తారా డైలాగులు చెప్పలేని వాళ్ళ ఈడే ఎట్టున్నా హీరోయిన్ ఎట్టుంటుందో కౌశిక్ క్యాండిడేట్స్ అందరూ అంతే. ఏంది రాత్రి అంతా ప్రోగ్రామ్ చేస్తున్నట్టున్నావు చిలకలూరుపేటలా ఏమన్నా నువ్వు ఇప్పుడు అదే మేనరిజం. మేనరిజం వీడికి ఒకటి ఉంది నీకు ఒకటి ఉందా బాగుందిరో ఇదే ఏడా డైరెక్ట్ ఉన్నాడంటే ఏండడు నేనే నువ్వు డైరెక్టర్వా కాదు ట్రాక్టర్ డ్రైవర్ని సరేగానే ఏం చేస్తావు నువ్వా నేనేం చేయను సార్ ఇంటికి పోయితే ఏం చేయనట్టుగా ఏమైనా చేస్తా అటైతే లోపలికి పోయి మంచి చేపల పులుసు పెట్టుకో చేపల పులుసు పెట్టేది సినిమాల్లోకి వస్తే ఏం చేస్తావు నువ్వు నా ముందన్నాడు సరిపోయింది కౌశిక్ సాయిత్రిగాను ఏం చేస్తావు నువ్వు అసలు యాక్టింగ్ చేస్తాను సార్. యాక్టింగ్ డైలాగ్ చెప్తావా చెప్తా. సరే నీ పేరేందే నా పేరా తిరుపతమ్మ. తిరుపతమ్మ ఏ దేనికి నవ్వుతున్నావు నువ్వు ఊరి పేరు పెట్టుకుందాం వచ్చి ఎవరోడా హీరో హీరో అరవత్తి పక్కే ఆవిరైపోయేటట్టున్నాడు ఈడే హీరోని. సరేగానే ఏ సినిమాలు చేసావు నువ్వు బాహుబలి ఊపిరి శాతకర్ణి సినిమాల్లో ఏడా కనపడలేదు నువ్వు నాక అంటే ఆ సినిమా హాల్లో ఫస్ట్ సీట్ లో కూర్చున్నా నేనే చూసిన సినిమాలు కాదు చేసిన సినిమాలు అడిగా అంటే నేనేం చేయలేదు. నా సినిమాలు చూసావు నువ్వు అసలు ఏ సినిమా సార్ పూజకు పనికిరాని పువ్వు రిలీజ్ అయిందా వాడిపోయింది పువ్వు రెండో సినిమా చూసా ఏ సినిమా సార్ పండు 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 నల్ల పండు ఇది రిలీజ్ అయిందా పండు మాడిపోయి వాడిపోయి ఎండిపోయింది ఇప్పుడు మూడో సినిమా తీస్తున్నా దానికే మీ ఇద్దరు హీరో హీరోయిన్ ఏ సినిమా సార్ పైన తిను కింద కడుక్కో కంగారు పడవాక హీరోది ఒక హోటల్ అన్నమాట హోటల్లో పైనంతా భోజనాల సెక్షన్ తింటుంటారు హీరోయిన్ అక్కడికి వచ్చి ప్రేమలో పడుద్ది చేయి కడుక్కునే సమయానికి వాష్ బేసిన్ కనపడదు హీరో దగ్గరికి అలా పోయి ఎక్కడ కడుక్కోవాలంటే ఆ హోటల్లో పైన తినాలా కింద వాష్ బేసిన్ ఉంటాయి కడుక్కోవాలంటే సరే ఒక డైలాగ్ చెప్తావా మీరిద్దరు పార్క్ లో కూర్చొని అతను సాయి చూస్తూ ఎమోషన్ గా ఒక లవ్ డైలాగ్ చెప్పాలా చూస్తే మోషన్ వస్తుంది ఎమోషన్ కాదు. సరే అయితే పార్క్ లో వద్దుగా నేను డైలాగ్ చెప్తా చెప్పు విను మా బావ పక్కింట్లో వద్దుగాడని మా అక్కకి అనుమానం వచ్చి నన్ను చూడమంటే నేను ఆ పక్కన ఉన్న బొక్కలో చూస్తుంటే నా కాలు పక్కన కుక్క నా పెక్కతరికి పక్కింట్లో ముసోడు పక్కలో దుప్పటి దాన్ని కర్రీ 9 గంటలకి నిలవ పనుకునింది. అసలు ఆ పక్కింట్లో బావకేం పని అంటుంది కదా నీకు అవన్నీ అనవసరం డైలాగ్ చెప్పు. సార్ నేను చెప్తా సార్. ఏ చెప్పురా ఎలా చెప్పడం చేత కాదు మళ్ళీ వస్తా ఊపుకుంటా. నువ్వు చెప్పరా. రెండోసారి ఇక్కడ కనపడ్డావు హైదరాబాద్ లో సార్ పొలం ఎలా ఉంది పర్ఫార్మెన్స్? మీరు సగం తాగి నాకు సగం ఇవ్వండి. అంటే రొటీన్ గా అలా కాకుండా వెరైటీగా ముందు నువ్వు సగం తాగు ఆ ఎంగిల్ పాలు నేను తాగుతా. అది ఆల్రెడీ ఎంగిల్ చేసిన గ్లాస్. ఎవరా నువ్వు నా ఫస్ట్ నైట్ రోజు కాల్ చేస్తున్నావు? నీ ఫస్ట్ నైట్ రోజు నేను కాల్ చేయటం ఏంటరా? నువ్వు ఆల్రెడీ రిలీజ్ అయిన తర్వాత టికెట్ కొనుక్కొని సినిమా చూస్తున్నావు. రాంబాబు టిఫిన్ చేసావా? ఇప్పుడు ఎందుకలా ఏడుస్తున్నావు? పెళ్ళని ఇన్ని సంవత్సరాలకి తిన్నావా అని అడిగావు కదా అందుకు ఏడిసావు. నేను అడిగింది తమరు టిఫిన్ వేసారా అని కాదు, నాకు మా అమ్మకి తినడానికి టిఫిన్ వండారా అని. ఆశకు కూడా అర్థం ఉండాలి. ఎంతకీ మీ సమస్య ఏంటో చెప్పండి. రోజు వీడు స్కెచ్ తో బొమ్మలేస్తున్నాడయ్యా. రోజు స్కెచ్ లో బొమ్మలేస్తాడు. అందుకే వీడి వేళ్ళు నరికి పడేశాను. పైన బొమ్మలేయడం ఒక కళ, ఒక కళాకారుడు వేళ్ళు నరుకుతావా? ఎంత కండకవరం నీకు. కళేనయ్యా, అవి పేపర్ మీద వేస్తే దాన్ని కళ అంటారు. పక్కింత మీద నడుము మీద వేస్తున్నాడు. అస్సలు
అసలు మొత్తానికి అమ్మాయిని చూస్తే సమంత లాగుండా పోయి నాకు చేస్తే నేను తీసుకోరా అయితే ఏం పెరగాదు అట్లా చెప్పావు ఇటు సంబంధం గురించావు ఇలా నా సంబంధం గురించింది ఓ ఏమా ఊపుకుంటూ వచ్చావా అమ్మాయిని తీసుకురాలేమే